వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా తన క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న ఆయన అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి సమస్యలను తెలుసుకుంటున్నారు. జగన్ రాకతో అక్కడ కోలాహలం నెలకొంది. సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్ 3 రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రజా దర్బార్ పరిమితం కానున్న ఆయన రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. టన్ను అరటి ధర 25,000 నుంచి 2,000కు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ధరల లెక్క అరటి రైతులు అవస్థలను పడుతున్నారు. అలాగే పులివెందుల్లో పలు కార్యక్రమాలకు వైఎస్ జగన్మోహన్ హాజరు కానున్నారని పార్టీ ప్రకటన తెలిపింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి ఏటా 13,500 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పథకానికి అదనంగా వైఎస్ఆర్ రైతు భరోసా ప్లస్ అనే కొత్త సబ్ స్కీమ్ను ప్రకటించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త పథకం ప్రకారం రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఇకపై ప్రతి సంవత్సరం 50,000 ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న 13,500కి అదనంగా ఈ మొత్తం ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ 50,000పై అనే ఫిగర్ మాత్రం రైతుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం వెనుక మాజీ ముఖ్యమంత్రి వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు రైతుల సంక్షేమాన్ని పరాకాష్ఠకు చేర్చి వారి ఓట్ల బ్యాంకులను పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతికూల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉమ్మడి ప్రణాళిక అంటూ రైతు సమస్యలపై, ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో జాప్యంపై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. ఈ విమర్శలు ప్రజల్లోకి చొచ్చుకుపోయే లోపే మాజీ ముఖ్యమంత్రి జగన్ భారీ నిర్ణయాలతో ప్రతిపక్షాల నోరు మూయించినట్లు అయింది. ప్రతిపక్షాలు విమర్శలకు ఆర్థిక బలోపేతం సమాధానం చెప్పే వ్యూహంలో భాగంగా రూ.50,000 నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎంత భారీ మొత్తాన్ని రైతులకు అందించడం అనేది రాష్ట్ర ఖజానాపై గణనీయ భారం మోపినా రాజకీయంగా ఇది వైఎస్ఆర్సీపీ సుదీర్ఘంగా లాభాలను చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ట్రెండ్ సంక్షేమం వర్సెస్ ప్రతిపక్ష కూటమిగా మారింది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతూ లక్ష కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తుంటే, మరోవైపు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6, మెగా డిఎస్సి వంటి పథకాలు అందిస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50,000 రైతు సాయం అనేది సంక్షేమాస్త్రాన్ని మరింత పదును పెట్టినట్లయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ పుకారు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులను నేరుగా ప్రభావితం చేస్తుంది.